సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ ఐఆర్ఎస్ డాటర్ హత్య ఎంత బాధాకరం కదండి. అంటే ఐఆర్ఎస్ అనేది ఒక ఉన్నత ఉద్యోగులు, వాళ్ళు ఆఫీసర్స్. అలాంటి ఇంట్లోని ఆడపిల్లకే ఈరోజు రక్షణ లేదు అంటే అది ఇంకెంత భయంకరం. ఏం చెప్తారు? వాళ్ళ ఇంట్లో పని చేసిన పని అబ్బాయి పని మానేసిన తర్వాత అతను ఇలా వీళ్ళింటికి వచ్చి ఇలా చేశాడు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో వాళ్ళకి రక్షణ లేకపోతే మామూలు వాళ్ళ సంగతి ఏంటి మీరు అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళని లేదండి, వాళ్ళని లేదు. ఎవరైనా సరే, ఎవరికైతే ఈ ఆలోచన వచ్చిందో వాడి బుర్రలో వచ్చిన ఆలోచన అది. వాడు అలా ఆలోచిస్తున్నాడని వీళ్ళకి తెలియదు జాగ్రత్తలు తీసుకుంటానికి. పైగా వీళ్ళ ఇంట్లో పనిచేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో వాడికి, ఎందుకు వాడు ఇంత ఇది కక్షనా లేకపోతే అవకాశం ఉంది కాబట్టి చేయగలిగాడా? ఎందుకంటే ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి రావచ్చు, ఏం చేయొచ్చు ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే ఇతని యొక్క కేసు చూస్తే అత్యంత దారుణమైన మానసిక స్థితి. ఆ ముందు రోజు వాళ్ళ ఊరు రాజస్థాన్ వెళ్ళి తన ఫ్రెండ్ భార్యను కూడా అత్యాచారం చేసాడంట. చేసి ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని అన్నాడు. నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చాడు. ఎవరు లేని టైం తెలుసు కదా, పాపని రేప్ చేశాడు, చంపేశాడు. లాకర్ కి ఈ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ వాడితే ఎంతకీ తెరుచుకోకపోతే దాన్ని పగలగొట్టాడు. అంటే ఇది రిపీటెడ్ అఫెండర్స్ అంటారు. ఇట్లా చాలా మంది లేదు, ఇట్లా చేసేవాళ్ళు ఒక్కళ్ళతో ఆగరు. ఇది ఒక నేర మనస్తత్వం అన్నమాట. ఈ నేర మనస్తత్వం ఉన్నవాళ్ళు 1, 2 చేసి ఆగరు, చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అలా చెయ్యడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని, కిక్ ఇస్తుంది అన్నమాట. ఆ కిక్ కోసం, ఆ మానసిక పరమైన ఆ సంతోషం కోసం చేస్తారు. ఇప్పుడు మొన్న అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం. ఇది కుర్చీ కట్టేసి కిరోసిన్ పోసి కాల్చి దాన్ని వీడియో తీసింది. అంటే ఆమె ఏమనుకుంది, పోలీసులు పట్టుకుంటారని అనుకోకుండా ఈ వీడియో చాలాసార్లు చూసి సంతోషిద్దాం అనుకుని వీడియో తీసింది. లేకపోతే ఎందుకు తీస్తండి అసలు? ఆ టైంలో ఎలాంటి అంటే ఇదంతా భయపడతారు కదా. ఇదంతా స్కెచ్. ఇప్పుడు అనుకోకుండా కొన్నిసార్లు హత్య చేయాల్సి వస్తుంది ప్రాణ రక్షణ కోసము, లేకపోతే దుండగుల నుంచి కాపాడుకోవటం కోసం, అత్యాచారం జరగకోకుండా. అట్లాంటి వాటికి ఆస్తులు కాపాడుకోనే. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు, మనం ఎదురు తిరిగామనుకోండి, ఆ దొంగకి బాగా గాయపడ్డాడు అనుకోండి, లేదు దొంగ చనిపోయాడు అనుకోండి, అది కేసు అవ్వదు. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాదు. అర్థమైందిగా మీకు డిఫరెన్స్? దొంగ వస్తాడని వీళ్ళకి తెలియదు. అనుకోకుండా అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు వీటిని. అతను ప్రిపేర్ అయ్యాడు, ఇంటికి దొంగ వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఇతను చంపేయకపోతే, అతన్ని కొట్టకపోతే ఇతన్ని చంపేస్తారు కదా. అందుకని చెప్పి అపాయాన్ని గమనించుకుని ఆ అపాయాన్ని ఎదుర్కోవడం కోసం చేసే చర్య ఏదైతే ఉందో, ఇది స్త్రీలు చేసినా పురుషులు చేసినా ఎవరు చేసినా సరే అది చట్టపరంగా నేరం కాదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతను అవకాశం దొరికిన చోటల్లా ఏదో ఒక నేరం చేయడానికి అతను సిద్ధపడిపోయాడు. ఇట్లాంటి రిపీటెడ్ అఫెండర్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఈ మానసిక స్థితి ఉన్నవాళ్ళు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి శ్రీనివాసరెడ్డి అని ఒక అతను బొమ్మల రామారం ఏదో ఊరి దగ్గర స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల్ని లిఫ్ట్ ఇస్తానని చెప్పి వాళ్ళపైన అత్యాచారం చేసి తన ఊరి వ్యవసాయ బావిలో వేస్తూ ఉండేవాడు. అతను దాదాపు ఒక చట్టానికి తెలిసి 6 హత్యలు చేశాడు అతను. ఇక్కడ ఒక హత్య చేశాడు, బెయిల్ తీసుకుని కర్నూలు వెళ్ళాడు. కర్నూలులో ఇంకొక ఆమెను హత్య చేశాడు.
అక్కడ బెయిల్ తీసుకున్నాడు ఆ కేసులో. తీసుకొని వాళ్ళ ఊరు వచ్చి ఏమీ తెలియనోడికి మళ్ళీ ఉన్నాడు. బైక్ వేసుకొని ఈ స్కూల్కి పిల్లలు వెళ్ళే టైంలో బైక్ వేసుకుని తిరగటం, ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే కనుక అంటే 2-3 కలిసి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఆ చుట్టూ ఎవరు లేరు అని చూసుకున్నాడు అనుకోండి, తన వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్ళటం, వాళ్ళపైన అత్యాచారం చేయటం, వాళ్ళని చంపేయటం, ఆ బావిలో వేసేయటం. ఈ రోజుకి అతనికి శిక్ష పడల. ఇంకా ఆ మధ్య ఉరి శిక్ష అని హడావుడి చేశారు, కానీ ఆ కేసు ఏమైందో కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఇంతవరకు ఆ కేసు గురించి ఎవరు మాట్లాడట్లా. ఇప్పుడు ఎవరైనా ఇలా చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇట్లాంటి కేసులు గుర్తొస్తాయి. వాడిని ఏం చేయలేకపోయారు, వీడిని ఏం చేయలేకపోయారు, నన్ను ఏం చేస్తారు. ఒకవేళ నన్ను ఏమన్నా చేసి పోలీసులు పట్టుకుంటే నా జీవితం ఏంటి అని ఆలోచించరు వీళ్ళు. ఆలోచన కూడా ఉండదు, ఆలోచన ఉండదు, ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీడు రాజస్థాన్లో ఫ్రెండ్ వైఫ్ని అత్యాచారం చేసి అటు నుంచి అటు ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో IRS ఆఫీసర్ ఇంటి దగ్గర వాడు స్పెషల్గా రెక్కీ కూడా చెయ్యక్కర్లా. బహుశా వాళ్ళ అమ్మ కూడా జాబ్ చేస్తూ ఉండుంటుందేమో. ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిన టైంలో వీడు మరి పాతగా పనిచేశాడు కదా, అందుకని వాళ్ళు ఇంట్లోకి రానిచ్చుంటే వాడు ఏం చేయదలుచుకున్నాడు, అసలు ఈ అమ్మాయి కూడా లేకపోతే ఏదైనా దోపిడీ చేద్దామని వచ్చుంటాడు. కానీ ఈ అమ్మాయి కనిపించింది, సరే ఈ అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఒట్టిగా చంపటం దేనికి, అత్యాచారం చేసి చంపటం. ఒక్కొక్కసారి చంపిన తర్వాత కూడా అత్యాచారాలు చేసే మహానుభావులు అనకూడదు, ఒక విచిత్ర మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారనమాట. సరే చంపేశాడు, లాకర్ తెరవటానికి ట్రై చేశాడు, ఆమె అది సహకరించలేదు, దాన్ని పగలగొట్టి డబ్బులేవో దోపిడీ చేసుకొని వెళ్ళాడు. కానీ ఎంతకాలం తప్పించుకుంటారు? ఆ బ్లడ్ వల్ల ఆ లాకర్ ఓపెన్ కాలేదని చెప్పి తను బలగొట్టాడంట. అంటే ఎంత, వాడు కూడా గేమింగ్ అలవాటు పడినోడే, 5 లక్షలు అప్పు చేశాడంట. పైశాచికత్వం. ఇప్పుడు ఈ రకమైన మనస్తత్వం ఉంది చూసారా, ఒక టెంపరీ మనస్తత్వం. ఏమైనా చేయాల్సిందే, ఏం చేసినా పర్వాలేదు, నాకేం కావాలి. అదే జైలు అంటే, శిక్షలు అంటే భయం లేదు వీళ్ళకి. అసలు జైలు శిక్షలు వీటితోటి అక్కడ దాకా బ్రెయిన్ వెళ్ళదు వాళ్ళకి. ఇప్పుడు ఏం కావాలి, నేనేం కోరుకుంటున్నాను, ఇప్పుడు నాకు అది ఎలా దక్కుతుంది, ఆ దక్కటానికి నేనేం చెయ్యాలి, చేసేయడమే అంతే. అందుకని ఏంటంటే మనము ఒక రకంగా ఎలా ఉంది అంటే పోస్ట్ మార్టం చేస్తున్నాం అంతే, అంతకంటే ఏం కనిపించట్లా నాకు. అసలు ఆశ పోతుంది రోజు రోజుకి. ఒక్కొక్కళ్ళ హత్యలు చూస్తూ ఉంటే ఈ హత్య చెయ్యాలి అనే ఒక మనస్తత్వం ఉంది చూసారా, ఆ మనస్తత్వం చూస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ లా కనిపిస్తుంది. మైండ్ సెట్ అంతే. వాళ్ళని చంపేస్తున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, అట్లా అత్యాచారాలు చేసేస్తున్నారు, క్రూరంగా చంపేస్తున్నారు, డబ్బులు దోచుకెళ్తాం. ఏంటి అంటే వీళ్ళు పని పాట చేయటం ఇష్టం లేదు, పైగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడటం, ఎవరినో చూస్తారు వాళ్ళలాగా ఉండాలి అని అనుకుంటారు, అనుకొని కాపీ కొట్టలాగా తయారయ్యి మరి డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు కాపీ కొట్టడం. వాళ్ళలాగా బతకాలనుకోవటానికి కాపీ కొట్టొచ్చు, కానీ వాళ్ళు కష్టపడినట్లు కష్టపడేదాన్ని కాపీ కొట్టలేరు. అసలు కష్టపడేవాడికి కాపీ కొట్టాల్సిన అవసరం ఏముంది? అందుకని ఏది ఏమైనా ఇది చాలా చాలా దుర్ఘటన. ఇవాళ ఆడపిల్లలకి రక్షణ, బయట రక్షణ లేదు అనుకుంటే ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. మరి ఇతను ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టడానికి, ఇంతటి నేరం చేయడానికి కారణం ఏంటి అని చూసుకుంటే ఆన్లైన్ గేమ్స్ కనిపిస్తుంది. అంటే ఏ నేరానికైనా ఈ సమాజంలో ఈ టెక్నాలజీ ఒక కారణంగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ప్రతి నేరం సెల్ ఫోన్తోని, సోషల్ మీడియాతోని ముడిపడి ఉంటుంది. అలాగే పోలీసులకి క్లూలు కూడా ఈ సోషల్ మీడియా నుంచి, ఈ ఫోన్ల నుంచే క్లూలు కూడా దొరుకుతున్నాయి. అందుకే సోషల్ మీడియా టెక్నాలజీ ఎప్పుడైనా సరే 2 అంచుల పదునున్న కత్తి, అది వాడటం రావాలి. ఎవరినన్నా చంపటానికి వాడచ్చు,
ఎవరికన్నా ఆపరేషన్ చేయడానికి కూడా ఆ కత్తి ఉపయోగపడుతుంది. అది మనం ఆ ఎంచుకునే వివేకం ఉంది చూసారా, విచక్షణ ఉంది చూసారా, అది మనపైనే ఆధారపడి ఉంటుంది. అది రావాలి అని కోరుకుంటా. పాపం ఆ పాప ఎంత అల్లాడిపోయి ఉంటుందో అది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.